తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక పిటిషన్ విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద వాళ్ళు ఏ విధంగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు అనే దాని మీద తీవ్ర ఆగ్రహాన్ని అండ్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అరుణా శర్మలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలను అడ్డా కూలీలుగా కేంద్రాలుగా మార్చేశారు. విద్యా వ్యవస్థను అడ్డా కూలీలకు కేంద్రాలుగా మార్చేస్తున్నారు. విద్యా వ్యవస్థలను నాశనం చేసేస్తున్నారు. విద్యార్థులకు క్వాలిటీ విద్య అందకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలతోనే విరుచుకుపడింది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ యూనివర్సిటీలో బోధనా సిబ్బంది ఉంటారు కదా, అది శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్టో లేకుంటే అవుట్సోర్సింగో లేకపోతే తాత్కాలిక పద్ధతిలో ఈ విధంగా నియమించుకుంటూ వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఎస్వి యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్లు అని తాత్కాలికంగా బోధించడం కోసం అని చెప్పి ఒక రిక్రూట్మెంట్ చేయాలని అక్టోబర్ 31వ తేదీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారట. శాశ్వత బోధనా సిబ్బంది ఉండాల్సిన చోట అకాడమిక్ కన్సల్టెంట్లను తాత్కాలికంగా. అయితే దీన్ని ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టులో పిటిషన్ పడితే సింగిల్ బెంచ్ ధర్మాసనం దాన్ని మీద జోక్యానికి నిరాకరించారు. అది ఒక విధానపరమైన నిర్ణయము అని. సో ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించి నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతి విద్యార్థి హక్కు అని, విధానపరమైన నిర్ణయాలు అని చెప్పి మీరు ఇష్టరీతిన ప్రవర్తించుకుంటూ ఉంటే అడ్డా కూలీల కేంద్రాలుగా విద్యా సంస్థలను మార్చేస్తూ ఉంటే మేము మౌనంగా ఉండం. విద్యా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది. ఈ అకాడమిక్ కన్సల్టెంట్లు అనే ప్రశ్నే లేదు అన్నప్పుడు యూనివర్సిటీ తరపున అడ్వకేట్ జనరల్ దమాలపాటి శ్రీనివాస్ లేదు, ఒక యూనివర్సిటీ విధానపరమైన నిర్ణయం హైకోర్టు జోక్యం చేసుకోకూడదు అన్నారట. అసలు అక్కడ పోస్టే లేదు అకాడమిక్ కన్సల్టెంట్లని. మీరు తాత్కాలికంగా క్రియేట్ చేసిన దాన్ని రిక్రూట్ చేసుకుంటూ పోయి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉంటే, విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటామా? అసలు పోస్టే లేని దగ్గర మీ రిక్రూట్మెంట్ ఏంటి? విధానపరమైన నిర్ణయాలు అని చెప్పి మీరు నాశనం చేసుకుంటూ పోతే మేము మౌనంగా చూస్తూ ఉండమని చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చి ఆ రిక్రూట్మెంట్ మీద స్టే ఇచ్చేసి తదుపరి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఏదైనా ఒక మంచి తీర్పు వస్తే బాగుండు. అంటే కాంట్రాక్టు, తాత్కాలికం, అవుట్సోర్సింగ్ ఏంటి ఇదంతా? నిజంగానే వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. సీరియస్లీ విద్యా సంస్థలో శాశ్వత ప్రాతిపదికన ఉండాలి కానీ అంటే ఏదో ఒకటి ఈ విధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఇది ఒకటి అయిపోయింది ఫ్యాషన్. ఎక్కడ చూసినా ఇదేనా చివరికి యూనివర్సిటీల్లో కూడా.